హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సాంబార్ ప్రిపరేషన్ చూద్దామండి. ముల్లంగి సాంబారు అంటే ముల్లంగి, క్యారెట్ రెండు వెజిటేబుల్స్తో చేసుకునే సాంబార్ని చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్ స్టెప్స్లో చెప్పేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకోండి. అందులోకి వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత బాగా వాష్ చేసేసేయండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెడితే చాలండి. ఇలా బాగా వాష్ చేసేసుకొని అందులోకి మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేయండి. వేసి కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ రానివ్వండి. కందిపప్పు మనకు బాగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ రానివ్వండి చాలు. ఈలోగా మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి. ముల్లంగి, క్యారెట్, ఒక 4 టమాటాలు తీసుకొని నీట్గా కట్ చేసుకుందాము. అలాగే చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకు కందిపప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి ఇలా తీసుకొని చెక్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఉడకకపోయి ఉంటే ఇంకొక 1 or 2 విజిల్స్ రానివ్వండి. కందిపప్పు ఇక్కడే బాగా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన కందిపప్పుని ఇలా కొంచెం స్మాష్ చేసుకుందాము. ఇలా స్మాష్ చేసుకుంటే మనకు కందిపప్పులోని టేస్ట్ బాగా రిలీజ్ అవుతుంది. సాంబార్ మనకు చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు ముద్దలాగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుందామండి. నేను ముల్లంగి, క్యారెట్ రెండే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసేయండి. ఇందులోకి అలాగే మనం ఇప్పుడు పౌడర్స్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి కారం పొడి. అలాగే ఇక్కడ సాంబార్ పొడి అండి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. అలాగే సాల్ట్ అండి, నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఇక్కడ మనం వాటర్ వేసుకోవాలండి. అంటే మనకు సాంబార్ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో చూసుకొని ఆ విధంగా వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ వేసాను. వాటర్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని బాగా ఉడికించుకోవాలండి. చింతపండుని ఇప్పుడే వేయకండి. వేస్తే మనకు వెజిటేబుల్స్ ఉడకవు పులుపుకి. చింతపండు మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ మాత్రమే వేసేసి ఈ విధంగా మూత పెట్టేసేసుకుని 2 విజిల్స్ రానివ్వండి. ఈలోగా మనం తాలింపు కోసం 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. చాలా బాగా ఉడికిపోయి ఉంటాయి. 2 విజిల్స్ వస్తే చాలు, ఇంకా ఎక్కువ వద్దు. చాలా మరి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉడికిపోతాయి. చూడండి, బాగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికిపోతే చాలు. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు జ్యూస్ మొత్తం వేసేసుకుందాము. ఈ సాంబార్లో పులుపే చాలా ముఖ్యమండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు మాత్రం మిస్ చేయకండి. చింతపండు తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా తక్కువైతే వేసుకోండి. ఇప్పుడు మనం ఆ సాంబార్కు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయండి. అలాగే ఒక 4 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి. ఎండుమిర్చిని కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇంతలో మనకు కొంచెము ఇంగువ వేసుకోండి. మీ ఇంగువ టేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, నచ్చే వాళ్ళు వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా ఇందులో వేసేద్దాము. ఆనియన్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయితే చాలు, మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సాంబార్లో ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ మొత్తాన్ని తాలింపులో వేసి బాగా కలిపేసుకున్నామంటే మన ముల్లంగి సాంబార్ రెడీ అయిపోతుందండి. అంతే కదా, చాలా సింపుల్గా చెప్పేశాను కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.